సితెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుమో. రెండోసారి మళ్ళీ మాట్లాడాడు దేవుడు. ఈరోజు మన వాక్యం ఏంటి? మాట వినుట. నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండుమో. వెళ్ళాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే సారేపతు గ్రామానికి వెళ్ళి అక్కడ విధవరాల దగ్గరికి వెళ్ళి ఉండుమో. అచ్చటకి పోయి ఉండుమో. సారేపతును ఊరికి వెళ్ళి అక్కడ ఉండు. ఏమి చెయ్యాలో నేను చెప్తా నీకు. ఏం చేసిన మనం మొత్తం మూటముళ్ళు సర్దుకుని, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, నీవు ఏమి చేయమంటే అది. మాట వినుట నేర్చుకున్నాడు. మోషే మాట వినటం నేర్చుకున్నాడు. ఏలియా మాట వినటం నేర్చుకున్నాడు. ప్రియులారా, శిష్యులు మాట వినటం నేర్చుకున్నారు. తల్లి చెప్పింది, ఆయన మీతో ఏమి చెబుతాడో అది చేయండి. ఏలియా ఏం చేసి తెలిసిన? అప్పుడు వెంటనే అతడు సారేపతు అనే గ్రామానికి వెళితే అక్కడ విధవరాలు ఒక మాట విధవరాలు కనబడింది. అక్కడేం జరిగింది? ఇప్పుడు దైవ సేవకుడు విధవరాలతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలిసిన? మొదట అప్పమ్మ తీసుకుని నాకివ్వు. అందరూ మాట వింటున్నారా ఇక్కడ? నువ్వు తప్ప ఇక్కడ అందరూ మాట వినేవాళ్ళే. మోషే మాట వింటున్నాడు, ఏలియా మాట వింటున్నాడు. అంతకుముందు ఎవరు? శిష్యులు మాట విన్నారు. ఇప్పుడు విధవరాలు మాట వింటుంది. గమనించాలి దయచేసి. ఈరోజు మన వాక్యం మాట వింటాం ఏమా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏలి అంటున్నాడు, అయ్యా మరి ఏముందమ్మా, ఏముంది మీ ఇంట్లో? అయ్యా సిగ్గు విడిచి చెప్తున్నానయ్యా, నా ఇంట్లో ఏమీ లేదయ్యా. ఒక చిన్న పిండి కొద్దిగా ఆ మిగిలితేను ఒక చపాతీ అవుద్దేమో, అయ్యి అవ్వకుండా ఇంత పిండే. దాన్ని కాల్చుకోవటానికి కొంచెం ఒక పుల్లతో, ఈ వెనక రోజుల్లో పుల్లతో రుద్దేవాళ్ళమ్మా, మీకు తెలుసా? పుల్లకి గుడ్డ చుట్టి ఒక పుల్లకి గుడ్డ చుట్టి ఆ పుల్లని దేనిలో? నూనెలో ముంచి ఆ పెనంకి కొద్దిగా రాసేవాళ్ళు. ఇట్ట పోసేవాళ్ళు కాదు, ఇట్ట పోయిట నూనె ఎక్కడిది? ఆ మహా తల్లి, అయ్యా మా దగ్గర కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, ఏం చేయమంటావు? ఒక మాట చెప్పాడు, మొదట అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వు. అమ్మ గుండె పగిలిపోయింది. ఊరి ఇదేంటమ్మా, ఉన్నదే కొంచెం అయితే దీన్ని తీసుకొచ్చి ఆ పాస్టర్ గారికి ఇస్తే ఏంటి నా పరిస్థితి ఏంటి, నా బిడ్డ పరిస్థితి ఏంటి? తనకు బిడ్డ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే మాట వినో. ఏం చేయాలి ఇప్పుడు? పరీక్ష. మాట వినో. మాట వింటే రొట్టె అయిపోద్ది. మాట వినకుండా దాచుకుంటే రొట్టె ఆమె కుమారుడు తింటాడు. మాట వింటే రొట్టె ఆయనకి ఇవ్వాలి. ఏం చేయాలి ఇప్పుడు అనుకుంది. మనసులో ప్రార్థన చేస్తూ, ప్రభు ఏం చేయమంట? మాట వినో. ప్రభుని అడిగింది, ప్రభు ఏం చేయమంటావు? పాస్టర్ గారు మాట వినో. నేను తెలుసా మీకు ఆ సంగతి? నేను నా జీవితంలో మొట్టమొదటగా పాస్టర్ గారు మాట విన్నాను. చప్పట్లు కొట్టొద్దమ్మా. మొట్టమొదటగా నేను దైవజనుణ్ణి గౌరవించాను. వినాలి నువ్వు. ఒకవేళ ఇప్పటికీ దైవజనుడి గౌరవం లేకపోతే ఈ మాట విను. ఈరోజు నేను మొట్టమొదటగా దేవుని చేసింది ఏంటంటే పాస్టర్ గారిని గౌరవించా. చాలా పెద్ద ఆయన. అప్పటికే 80 ఏళ్ళు వచ్చేసినాయి, ఇప్పుడు 100 ఏళ్ళు అయిపోయినాయి. ఆయనను గౌరవించా. అదే నా ఆశీర్వాదానికి తొలిమెట్టు. మెర్సీ ప్రార్థన మందిరంలో, ప్లీజ్ లిసన్ టు మీ, మెర్సీ ప్రార్థన మందిరంలో 1999వ సంవత్సరం నుండి 2025వ సంవత్సరం వరకు, అనగా దాదాపు 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు పైబడిపోయింది. ఏ కుటుంబం అభివృద్ధి చెందిందో తెలిసిన? మెర్సీ ప్రార్థన మందిరం అనే సహవాసంలో ఏ కుటుంబం అభివృద్ధి చెందిందో తెలిసిన? చాలా ఓపెన్గా చెప్పగలను. దైవ సేవకుల మాట విని
ఆ మాట ప్రకారం కుటుంబాన్ని కట్టుకునేవారు కుటుంబాలు అభివృద్ధి చెందిని ఎన్ని సాక్ష్యాలు మనం విన్నాం ప్రియుల. ఆనాటి నుంచి ఈనాటి వరకు దైవ సేవకుల పాస్టర్ గారి మాట విననటువంటి కుటుంబాలు అలాగే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. ఎవర్ రైట్? చెప్పాలి, కఠినంగానే ఉందా? 1999 సంవత్సరం నుంచి నేటి వరకు మాట వినకుండా ఎన్నిసార్లు చెప్పినా మాట వినకుండా, ఎన్నిసార్లు కంఠశ్వాస చెప్పినా వినకుండా అలాగే ఉన్నారే కొన్ని కుటుంబాలు, అలాగే ఉన్నాయి. కాబట్టి కనీసం ఈరోజైనా ఒక తీర్మానం చేసుకుంటావా? ఏమని 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 అదొక్కటి మాత్రం అడగొద్దు అన్నయ్య అంటావా? ఏమని? ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నేను దైవశాఖల మాట వినకుండా వచ్చాను, ఇన్ని సంవత్సరాలు దేవుని మాట వినకుండా వచ్చాను, ఇన్ని సంవత్సరాలు నాకు లోబడి మనసు రాలేదు. కొంతమందికి ఎన్ని సంవత్సరాలైనా లోబడి మనసు రాదు, తన హృదయంలో ఉన్న గర్వం పోదు, ఆ గర్వం పోనంత వరకు ఆశీర్వాదం రాదు. ఈ సహోదరి ఏం చేసిందంట? ఈ పెద్దామ ఏం చేసిందమ్మా? మొదటి అప్పము చదవండమ్మా, 13వ వచనం చదువుదామా. అప్పుడు ఏలియా ఆమెతో 13వ వచనము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. ఆ మాట అండర్లైన్ చేయండి. పెన్ ఉందమ్మా? పోయి నేను చెప్పినట్లు, ఇదే వాక్య విరాజు. నేను ఏం చెబితే అది చెప్పినట్టు చెయ్యి, దట్స్ ఆల్. పోయి నేను చెప్పినట్లు చేయము. ఏమన్నాడంట? అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. మొట్టమొదటి ఒక అప్పం చేసుకుని దగ్గర తీసుకునిరా. ఏం చేసింది ఆమె? ఆలోచించింది, పాస్టర్ గారు చెప్పినట్టుగా చేసింది. ఏం జరిగింది? ఆ కుండలో పిండి అయిపోయిందమ్మా? అవ్వలేదు. ఎన్ని చపాతీలు చేసినా పిండి వస్తానే ఉంది, పిసుకుతానే ఉంది, అప్పం చేస్తానే ఉంది. పిన్ని గారు మాకు 2 చపాతీలు ఇవ్వండి అంటే ఇస్తుంది. అక్కాయ్ మాకు ఒక చపాతీ ఇవ్వండి ఇస్తుంది. పెద్దమ్మ మాకు 3 చపాతీలు కావాలమ్మా, చుట్టాలు వచ్చారు ఇచ్చేస్తుంది. కరువు రోజులు ఎక్కడ భోజనం దొరకట్లేదు. అందరూ ఎవరింటికి వచ్చారు? అమ్మో, ఆ బీద విధవరాలు ఇంటికి ఎవరు వచ్చారు? ధనికులు వచ్చారు, పెద్దవారు వచ్చారు భోజనానికి. అందరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టేసింది. వచ్చిన వాళ్ళందరూ ఆకలి తీర్చేసింది. ఏమనుకున్నారు అక్కడ? ఈమె బీద విధవరాలు కదా, ఈమె దగ్గర ఏముంది? జాగ్రత్త, బీద విధవరాలను ఎన్నడూ తక్కువ చేయొద్దు. దేవుడు ఊరుకోడు అసలు. అందుకని విధవరాలు పక్షమున వ్యాజ్యమాడే దేవుడైన చప్పట్లు కొట్టిన అందరికీ. విధవరాలు పక్షమున వ్యాజ్యమాడే దేవుడు మన దేవుడు. జాగ్రత్త, విధవరాలు తక్కువ చేయవద్దు. ఒకవేళ సాంప్రదాయ ప్రకారం విధవరాలు ఎదురొస్తే ఎలా అనుకుంటున్నావేమో, ఈరోజు అది తీసివేసుకో మనసులో నుంచి. నాకు ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు లేవు. కొంతమంది నేటికి ఎంత దుర్మార్గమైన ఆలోచనలు అంటే, విధవరాలు ఎదురొస్తే, భర్త చనిపోయినటువంటి వ్యక్తి ఎదురొస్తే వెళ్ళరు కొంతమంది. ఏమి న్యాయం అది? ఇదేమో న్యాయమా ప్రియులరా? ఎంత అన్యాయము! భర్త చనిపోవటం ఆమె తప్ప కానే కాదే. ఇప్పుడు ఎవరు పోషించారు? ఆ పాస్ట్గా ఎవరు పోషించారమ్మా? విధవరాలు పోషించింది. కారణం ఏంటి తెలిసిన? మాట వింది. నేను ముగిస్తున్నాను ప్రియులరా. మాట వినినప్పుడు ఆమె అనేకులను పోషించింది ప్రియులరా. బైబిల్లో ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు బైబిల్లో, చాలా పెద్ద అధికారి, ఆర్మీ ఆఫీసర్, మిలిటరీలో పెద్ద ఆఫీసర్. ఆయన కింద కొన్ని వేల మంది బంట్రోతులు ఉన్నారు. ఆయన పేరేంటి తెలిసిన? చూడండి, ఆయన పేరు సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడు. 2వ రాజుల గ్రంథము. ఈ యవనస్తుడిని కూడా చూసి నేను ముగిస్తున్నాను ప్రియులరా.
రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 5వ అధ్యాయం రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. అతడు మహాపరాక్రమశాలి కానీ అతడు కుష్ఠరోగి. అతడు సైన్యాధ్యక్షుడు. ఇప్పుడు అతనికి స్వస్థత కావాలి. ఓ పిల్ల చెప్పింది, ఇంట్లో పని పిల్ల, అయ్యా నీ శరీరం బాగుపడాలంటే ఒక దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, నీ జబ్బు నయమవుద్ది. ఎవరు చెప్పారు ఈ మాట? ఇశ్రాయేలు చిన్నది అనగా యోధా మతము నుంచి వచ్చినటువంటి, ఇశ్రాయేలు దేశం నుంచి చెరపట్టి తీసుకుని వచ్చిన పిల్ల, సర్వెంట్. ఆ సర్వెంట్ పిల్ల చెబుతుంది. ఆ మాట చెబితే అతడు వినలేదు ప్రియుల. ఆ పిల్ల చెప్పిన మాట సరే ఎట్టకేలకి విని ఎక్కడికి వెళ్ళాడంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. వెళితే అక్కడ దైవజనుడు ఏమి చెప్పాడు? ఏమి చెప్పలా. నీవు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునుగు. ఇప్పుడు ఈరోజు వాక్యం ఏంటి మందమ్మా? ఈరోజు వాక్యం ఏంటమ్మా? మాట వినుట శ్రేష్టము. గుర్తుపెట్టుకోండి, సంవత్సరం గుర్తుండాలి ఈ మాట. ఇప్పుడు సంవత్సరం గుర్తుండాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఏ నెల ఇది? అక్టోబర్ నెలలో అడుగుతా నిన్ను. 2025 సంవత్సరం అక్టోబర్లో ఏం మాటలు మాట్లాడాను? వాక్యం ఏంటి? మాట వినాలి. చాలా ముఖ్యమైన వాక్యం ఇది. మాట వినాలి. ఆశీర్వాదం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నీకు. మాట వింటే చాలు. దీర్ఘ ప్రార్థనలో 3 గంటల ప్రార్థన చేయక్కర్లా, నువ్వు మాట విను చాలు. మాట విను చాలు. ఇక్కడ ఏం జరిగింది తెలిసిన? ఈ నయమాను పాస్టర్ దగ్గరికి వెళ్తే కనీసం ఆయన దగ్గరికి దిగి ఆయన దగ్గర కూడా రాలా. ఒక్కసారి చూసాడు లేదో కూడా తెలియదు. ఇప్పుడు నీవు వెళ్ళి పక్కన యోర్దాను నది ఉంది. ఈయనేమనుకున్నాడు? కొబ్బరి నూనె సీసావాడు తీసుకొస్తాడు పాస్టర్ గారు, కొబ్బరి నూనె మాకు ఒళ్ళంతా రాస్తాడు, రాసి తడివి నా కుష్ఠవ్యాధి అంతా కూడా బాగు చేస్తాడు, ప్రార్థన చేసి తగ్గిపోద్దాం అనుకుని పాపం వచ్చాడు. ఆ పిల్ల అదే చెప్పింది. ఏమని చెప్పింది? అయ్యా నువ్వు అయ్యగారి దగ్గరికి వెళ్ళు, ఆయన మీకు ప్రార్థన చేస్తాడు, కుష్ఠవ్యాధి తగ్గిపోద్ది. ఈ కుష్ఠవ్యాధి ఎక్కడికి వెళ్ళా తగ్గట్లేదు, నువ్వా పెద్ద ఆఫీసర్వి, ఈ కుష్ఠవ్యాధి ఉంటే అందరూ నీ దగ్గర కూడా ఎవరు రావట్లేదు. మంచి మనసుతో వెళ్ళాడు కానీ పాస్టర్ గారు కనీసం ఆయన దగ్గర కూడా రాలేదు. దేవుడు అతన్ని పరీక్ష చేస్తున్నాడు. అతనిలో ఉన్నటువంటి విధానము, అతను లోబడే విధానం ఉందా, గర్విష్ఠుడా, మాట వినేవాడేనా, దేవుడు పరీక్ష చేస్తున్నాడు. ఒక వ్యక్తికి దేవుడు ఏదైనా సహాయం చేయాలంటే మొట్టమొదటగా ఆ వ్యక్తిని పరీక్ష చేస్తాడు. ఏమై రైట్? బైబిల్ చెప్తా ఉంది. నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే దేవుడు పరీక్ష మొదలు పెడతాడు. ముందు నీ హృదయంలో లోబడే విషయం ఉన్నదా, గర్వం ఉన్నదా, దేవునికి లోబడుతున్నావా, దేవుని మాట వింటున్నావా, దేవుని సేవకుల మాట వింటున్నావా? పాస్టర్ గారు అన్నాడు, నేనేమి చేయనయా, కొబ్బరి నూనె లేదు, నీళ్లు పిచికారీ చేసి అంతకంటే లేదు, మా దగ్గర కట్ చీఫ్లు అంతకంటే లేవు. కొంతమంది ఇట్లా ఊపుతున్నారు. ఏమిటి ఈ తతంగం? ఏమిటి అసలు ఇది? ఏమిటి తంతు? ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ యొక్క క్రైస్తవ విధానము? మెస్మరిజం చేస్తున్నావు విశ్వాసులను, వారి బలహీనతలు చూసి వ్యాపారం చేస్తున్నావు. జాగ్రత్త దేవ సేవకులరా, ఈ వాక్యం వింటున్నావు నీవు. దయచేసి నీ యొద్దకు వచ్చి నీ వాక్యం వినేటటువంటి విశ్వాసులను మెస్మరైజ్ చేసి వాళ్ళకి ఏదో ఆ తప్పుడు బోధలు బోధించేసి వారి యొక్క దేవుని రాజ్యమునకు వారికి వారసులుగా చేయలేకపోతున్నావు నీవు. ధైర్యంగా బోధించు దేవుని వాక్యాన్ని, భయపడద్దు. ఇక్కడ నయమాను తన కుష్ఠి వ్యాధిని నయం చేసుకోవటానికి
ఎక్కడికి వెళ్ళాడు? పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా మాట్లాడుతున్నాడు, కొబ్బరిని సీసా తేలేదు, ఏమీ తేలేదు. ఒకే ఒక్క మాట చెప్పాడు, అబ్బాయి నీవు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునుగో. టెస్ట్ చేశాడు. అతడు గర్విష్ఠుడా, మాట వినేవాడా? ఈరోజు వాక్యం ఏంటి? మాట వినాలి. చాలా విన్నాం మనం, ఇప్పుడు చాలా చూసాం ఇక్కడ బైబిల్లో. 4-5 విషయాలు గమనించాం మనం. మాట వినాలి. ఇతడు రౌద్రుడై, బైబిల్ చదవాలి మీరు ఇంటికి వెళ్ళి. అతడు రౌద్రుడు. ఆ మాట విని, పాస్టర్ గారు చెప్పిన మాట విని ఏమయ్యాడంట? రౌద్రుడై. కొంతమంది పాస్టర్ గారి మీదకి వస్తున్నారమ్మా, రౌద్రుడై. బైబిల్ మాట చెప్తున్నా నేను, నా నోటికి వచ్చిన మాటలు నేను మాట్లాడట్లేదు. అతడు రౌద్రుడై. ఎవరి మీద? ఎవరి మీద? పాస్టర్ గారి మీద. అతడు రౌద్రుడై ముఖము చిన్నబుచ్చుకొని వచ్చిందని వెళ్ళిపోయాడు. కుష్ఠవ్యాధి అట్టాగే ఉంది. వ్యాధి తగ్గిందా? ఎక్కడ తగ్గుద్దమ్మా? మాట వినకపోతే వ్యాధి తగ్గదు. మాట వినకపోతే ఆశీర్వాదం రాదు. మాట వినకపోతే ఉద్యోగం రాదు. మాట వినకపోతే ఏది జరగదు. ఒక యవనస్తురాలు నా దగ్గరకు వచ్చింది రాత్రి. పాస్టర్ గారు నాకు ఉద్యోగం వచ్చిందండి అంది. ఓ, మన దేవుడు ఆశ్చర్యకరుడమ్మా. ఏం జరిగింది? ఏమన్నా ఎక్కడ ఈ గుడి వాళ్ళు ఎక్కడ వచ్చిందా అంటే, కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో, చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో ఉద్యోగం వచ్చిందండి, 30,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తారు. రేపు 6వ తారీఖు 7, 8, 9, 10 ఆ 2 తేదీల్లో ఇంటర్వ్యూ ఉందండి, వెళ్ళాలి విజయవాడ రైల్వే స్టేషన్లో. అలాగా? మీరు ప్రార్థన చేశారు అయ్య గారు. పాస్టర్ గారండి మీరు ఎంతో ప్రార్థన చేశారు. నీ ప్రార్థన దేవుడు వింటాడు ప్రియులారా. మెర్సీ ప్రార్థన మందిరంలో దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడిగా ఎన్ని కుటుంబాలు కడుతున్నాడు, ఎంతమంది యవనస్తుల జీవితాలు కడుతున్నాడు దేవుడు. మాట వింటావా నీవు? మాట వినటే శ్రేష్టము. దీర్ఘ ప్రార్థన చేసే కంటే మాట వినటే శ్రేష్టము. తెల్లవారులు దేవుని సన్నిధిలో మొరపెట్టేట కంటే మాట వినటే శ్రేష్టము. నీవు గుడి కట్టించే దానికంటే మాట వినటే శ్రేష్టము. మాట వింటున్నావా? ప్రియులారా, మోషే తన మామగారు మాట విన్నాడు. ఎంత ఆశీర్వాదం పొందాడు. ఇదిగో ఇక్కడ చూసి ఏలియా దేవుని మాట విని కెరీతు వాగు దగ్గర దాక్కోమంటే దాక్కున్నాడు. వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? సారైపోతే విధవరాల దగ్గరికి వెళ్ళావు, అక్కడ ఆమె నిన్ను పోషిస్తుంది. ఆ మాట విన్నాడు. మాట విన్నాడు. ఏలియా దేవుని మాట విన్నాడు. మోషే దేవుని మాట విన్నాడు. శిష్యులు దేవుని మాట వింటే అక్కడ నీళ్లు ద్రాక్షరసముగా మారిపోయినాయి. మాట వింటావా? మరొకసారి దేవుడు మాట్లాడుతున్నాడు. మాట వింటావా? అన్నీ పక్కన పెట్టే. నేను బాగా చదువుకున్నాను వద్దు, బాగా ప్రార్థన చేస్తాను వద్దు, నీ ప్రార్థన పక్కన పెట్టే. నేను బాగా బైబిల్ చదువుతాను వద్దు, బైబిల్ పక్కన పెట్టే. ప్రభు మాట్లాడుతున్నాడు. మాట వినుటే శ్రేష్టము, బలులు అర్పించట కంటే మాట వినుటే. ప్రభువా, నేను మాట వినే మనిషిగా చేయవా నన్ను. నేను ఒక్కరోజు పాస్టర్ గారి మాట విన్నాను, నా జీవితాన్ని తిరిగి మరలా కట్టుకోవటం ప్రారంభించాను. పతనం అయిపోయిన నా జీవితాన్ని, శిథిలం అయిపోయిన నా వ్యక్తిగత జీవితాన్ని, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, శిథిలం అయిపోయిన నా వ్యక్తిగత జీవితాన్ని, ఆల్మోస్ట్ రూయిన్డ్, శిథిలం అయిపోయింది. ఎవరు బాగు చేయలేనంతగా శిథిలం అయిపోయింది. ఎవరినైనా కొంతవరకు బాగు చేయొచ్చేమో కానీ నా జీవితాన్ని ఎవరు బాగు చేయలేనంతగా నా చేతులతో నేనే శిథిలం చేసుకున్నాను, కన్ను మిన్ను కానని పరిస్థితుల్లో. కానీ ఒకరోజున పాస్టర్ గారి మాట విన్నాను నేను. జాగ్రత్తగా నీవు నమ్మగలిగితే ఈ మాట ఈ ఉదయకాల సమయంలో నమ్ము దయచేసి. పాస్టర్ గారి మాట విన్నాను నేను. మొట్టమొదటిగా ఆయన మాటకు విలువిచ్చాను. నాకంటే పెద్దగా చదువుకున్న వ్యక్తి ఏం కాదు ఆయన, అయినా దైవజనుడు అనుకున్నాను. ఆయన మాట విన్నాను ప్రియులారా.
ఆ రోజున దేవుడు నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తే అంచెలంచెలుగా కోటీశ్వరులు చేశాడు దేవుడు మమ్మల్ని. మాట వింటావా ప్రభా? నేను మాట వింటానయ్యా. ఈ నయమాను ఎవరితను? ఆర్మీలో పెద్ద ఆఫీసర్ అయిన అతడు. ఎవరితను? సైన్యాధిపతి. సిరియా దేశంలో సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమాను అతడు కుష్టి వ్యాధిగ్రస్తుడు. అతడు పరాక్రమశాలే కానీ కుష్టి వ్యాధిగ్రస్తుడు. అతడి వ్యాధి తగ్గాలంటే ఆ చిన్నది చెప్పింది, పాస్టర్ దగ్గరికి వెళ్ళు. అక్కడికి వెళితే ఆయన చెప్పిన మాట వినలేదు. యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసాడు తిరుగు ప్రయాణంలో. ఇప్పుడు ఎదురొచ్చాడు. ఓ ఇద్దరు సర్వెంట్లు ఎదురొచ్చి, అయ్యగారు ఏంటి మీరు పాస్టర్ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ ఆ కుష్టి వ్యాధి అట్టాగా ఉంది, తిరిగి వచ్చేస్తున్నారు, ఏం జరిగింది అయ్యగారు అన్నాడు. ఏంట్రా మాట్లాడుతున్నావు? మీరందరూ పాస్టర్ దగ్గరికి వెళ్ళమన్నారా? నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళానా? ఆయన ఏమైనా కొబ్బరి నూనె ఏమైనా రాసిన ప్రార్థన చేసి అనుకుంటున్నావా? లేదుగా. సిలువు గుర్తు ఏమైనా వేసాడని అసలు మీద వేయలేదుగా. కనీసం చెయ్యేసామన్నా తల మీద ప్రార్థన చేశాడా? వేయలేదుగా. నాకేం జరుగుద్ది? వద్దు. కాదయ్య గారు, ఆయన ఏమన్నాడు? ఏమనలేదు. ఆ నదిలోకి వెళ్ళి 7 మార్లు ముడగమన్నాడు. అయ్యగారండి, ఆయన చెప్పింది చిన్న మాటే కదా. ఏ మాట? బరువు మొయ్యమన్నాడా? కేజీ బంగారం తెమ్మన్నాడా? కట్ల 500 రూపాయలు కట్టలు వేయమన్నాడా? ఏం గుడి కట్టమన్నాడా? కారు ఏమైనా కొనమన్నాడా? కారు కొని పాస్టర్ గారికి ఇమ్మన్నాడా? ఇమ్మనలేదే. ఏమన్నాడు? 7 మార్లు మునుగు నీళ్ళలు అన్నాడే. ఒక చిన్న మాటే కదా. అయ్యగారు ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఆలోచించి మళ్ళీ వెనక్కి తిరుగు. మాట విను. ఆలోచించాడమ్మా. మొట్టమొదటిగా ఆలోచించాడు. ఓకే కదా, చూద్దాం. ఆయన చెప్పింది మాత్రం ఏముంది? 7 మార్లు నీళ్ళలో మునగం, అంతే కదా. వెళ్ళాడు. తిరిగి మరలా వెళ్ళాడు. ముగిస్తున్న వాక్యాన్ని నేను. తిరిగి మరలా వెళ్ళాడు. యోర్దాను నదిని వెతుక్కున్నాడు. ఎక్కడ నది? అదిగోనయ్య అదే యోర్దాను నది. వెళ్ళాడు. పాపం బట్టలు తీసేసి ఒకసారి మునిగాడు. ఏం జరగల. యాజ్ ఇట్ ఈజ్ ఒళ్ళంతా కుష్టి వ్యాధి కంపు కొడుతుంది. తిరిగి వచ్చేద్దాం అనుకున్నాడు. పాస్టర్ గారు ఏమన్నాడు? 7 మార్లు మునిగి అన్నాడు కదా. చూడండి, మాట వినుట ఎంత శ్రేష్టమో. రెండోసారి మళ్ళీ మునిగాడు. ఏమీ లేదు, అసలు కదలకే లేదు, ఒళ్ళంత అట్టాక ఉంది. అయ్యో పుళ్ళు, అవే జబ్బు. 3ఓసారి, 4ఓసారి, 5, 6 ఏమీ లేదు. ఇంకొకసారి మిగిలింది. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని మాట అవునంటే అవును, ఒకవేళ నిన్ను బట్టి మారేది కాదు, నీ అవసరతలు బట్టి దేవుని మాట మారేది కాదు. ప్రియులరా, దేవుని మాట స్వచ్ఛమైంది. అది మూసలో పాసి 7 మారులు కరగబోసినటువంటి మేలిమి బంగారం కంటే శ్రేష్టమైంది. దేవుని మాట అంటే ఏమనుకుంటున్నావు? దానికి తప్పకుండా తల వంచాల్సిందే నువ్వు. నయమాన్ అన్నాడు, ఇంకెన్నిసార్లు ఉందా? ఇంకొకసారి ఉంది. అది కూడా చేస్తావా? అద్భుతం చూస్తావు. ప్రియులరా, 7వ మారు దైవ సేవకుడు చెప్పిన ప్రకారము, మళ్ళీ దాన్ని అండర్లైన్ చేస్తున్నా, దైవ సేవకుడు చెప్పిన ప్రకారము. నువ్వెవరు చెప్పటకనలా, దైవ సేవకుడు చెప్పిన ప్రకారము 7వ మారులు ఒక్కసారి 7ఓసారి మునిగి పైకి లేవగానే పసిపిల్లవాని దేహము. పసిపిల్ల దేహం ఎట్లా ఉంటుంది? దూది. పసిపిల్ల దేహం ఎట్టుంటుందమ్మా? పట్టుకుంటే దూది, స్పాంజ్. ఇప్పుడు ఈ కుష్టి వ్యాధిగ్రస్తుని శరీరం ఎట్లా ఉందంటే పసిపిల్లవాని దేహంగా మారిపోయింది. చప్పట్లు కొట్టవసరం అందరూ కూడా. పసిపిల్లవాని దేహముగా. కారణం ఏంటంటే అతను దీర్ఘ ప్రార్థనలు చేయలేదు, ఉపవాసం ఉండలేదు, చందాలు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, కానీ మాట విన్నాడు. వినాలి. ప్రభువా, ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటానయ్యా. యవనస్తులో, యవన ఆడపిల్లలో, ప్రత్యేకంగా మీకు ఈ వాక్యము, ఇంటికి వెళ్ళే ముందు ఒక నిర్ణయం తీసుకో. ఏం తీసుకుంటావు? నేను ఎవరి మాట వినను ప్రభువా అంటావో. ఇదిగో 4 ఎగ్జాంపుల్స్ చెప్పా.
ప్రతివారు చేసిన పని ఏంటి? ప్రతివారు చేసిన పని ఏంటి? మాట విన్నారు. వింటావా? మాట వింటావా? వింటే ఆశీర్వాదం నీదే. మాట విన్నారు, గొప్ప కార్యం జరిగింది ప్రియులారా. నయమాను కుష్ఠవ్యాధి పాస్టర్ గారు మాట వినటంతో విని ఆయన చెప్పింది ఏం చేశాడు? చేశాడు. వింటం మాత్రమే కాదు, విని చెప్పింది చేశాడు. ఆయన చెప్పింది చేయండి. మరి ఏమంటుంది? ఆయన చెప్పింది చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? ఒక్కసారి తల ఉంచుతావా? వాక్యం విన్నావా? హృదయంలో ఉందా వాక్యం? ప్రభువా మాట వింటానయ్యా, మాట వింటాను ప్రభువా. మెర్సీ ప్రార్థన మందిరంలో 1999వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు ఎంతోమంది దేవుని సేవకులు మాట చొప్పున నడుచుకుంటూ కుటుంబాలు కట్టుకుంటే, ఆ రోజు నుంచి ఈ సంవత్సరం వరకు మాట వినకుండా కొన్ని కుటుంబాలు అలాగే ఉన్నాయే. నీ కుటుంబం ఏ జాబితాలో ఉంది? ఉదయకాల సమయంలో ప్రశ్నించుకో. ప్రభువా నా కుటుంబం బాగుపడిందా? మాట వినగలుగుతున్నానా? ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టమన్నావు. నా జీవితంలో మొట్టమొదటిగా దేవుని సేవకుల మాట వినటానికి ప్రారంభించాను. ఆనాటి నుంచి నా కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభించావు. మా బిడ్డలైన వారు ఎంతోమంది ప్రభువా దేవుని మాట విని, దేవుని సేవకుల మాట విని ఈ 25 సంవత్సరాలు దాదాపుగా ఎంతమంది వారి కుటుంబాలు కట్టుకున్నారు మెర్సీ ప్రార్థన మందిరంలో. ప్రభువా మాట వినటం నేర్పించవా? మాట వినాలంటే లోబడాలి కదా. లోబడే మనసు మాకు దయచేయండి. ఎవరు దీనుడైనా మాట విని వణుకుచుండునో వాని నేనేం దృష్టిస్తానన్నావే. ఎందుకు మనుషులు గర్విష్ఠులు అవుతున్నారు ప్రభువా? ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు కానీ లోబడలేకపోతున్నారే. ఎంత విచారం ప్రభువా. నీవు 7 మార్లు మునిగి లేవమన్నాడు అంతే. ఆ మాట వినలేదు అతను. ఆ కుష్ఠవ్యాధి అట్లాగే ఉంచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అయ్యా దేవుని సేవకుడు చెప్పిన మాట ఏంటి? 7 మార్లు మునగమన్నాడు అంతే కదా. నీ మాట వినకపోవటం వల్ల ఎంత నష్టము ప్రభువా. దేవుని సేవకుల మాట వినకపోవటం వల్ల ఎంత నష్టము, ఎంత నష్టము ప్రభువా. ఈ వాక్యం విన్న బిడ్డలు, ఈ వాక్యం యొక్క సారాంశం గ్రహించుకుని హృదయాలు దయచేయండి. సాతాను ఎన్నడూ బిడ్డల హృదయాలు కఠినం చేయొద్దు ప్రభువా. వీరందరికంటే నేను పెద్ద ఉత్తముడిని కాదు ప్రభువా. ఈ వాక్యం చెప్పడానికి కూడా తగినవాడిని కాదు, నేను నిజానికి తగినవాడిని కాదు ప్రభువా. ఎన్నో మార్లు నీ మాటకు విధేయుడినై, ఎన్నో మార్లు సేవకులకు ఎదురు తిరిగి ప్రభువా నా ఉద్యోగ జీవితంలో ఎంతో నష్టపోయి ప్రభువా ఈనాడు సేవకుల మాట చొప్పు నా కుటుంబాన్ని కట్టుకునే కృపించావు. ఇక్కడికి వచ్చిన బిడ్డలు, అలాగే దూరం నుంచి వింటున్నటువంటి బిడ్డలు, ఇంకెవరైతే వారి హృదయంలో గర్విష్ఠులై దేవుని సేవకుల మాట వినకుండా వారి మాటకు ఎదురు చెబుతున్నారో వారితో మీరు సూటిగా మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యానికి ముద్ర వేయండి. బలులు అర్పించడం కంటే మాట వినిసే శ్రేష్టమనే ఒక మాటను మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ మాట చొప్పు నడుచుకునే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.